ఆరుగాలం కష్టించి సేద్యం చేసే రైతుకు ఓ పక్క చీడ-పీడ తెగుళ్ళు, మరో పక్క పండించిన పంటకు మార్కెట్లో కనీస గిట్టుబాటు ధర లేక మూలిగే నక్కపై తాటిపట్టు పండచందంగా తయారైంది ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతుల పరిస్థితి. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు ఏటేటా అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. 2023లో క్వింటా మిర్చికి అత్యధికంగా 25,500 రూపాయలు ధర పలికితే ప్రస్తుతం సగానికి అంటే 13,000 రూపాయలకు పడిపోయింది ఆ ధర. దీంతో మిర్చి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. గత ఏడాది భారీగా ధర పలకడంతో అనేక మంది రైతులు మిర్చి సాగు వైపు మళ్లారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత 2 ఏళ్లుగా మిర్చి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2023లో క్వింటాల్ మిర్చి గరిష్టంగా 25,000 పలుకగా 2024లో సగటున క్వింటాల్ 20,000 పలికింది. ఇక ఈ ఏడాది మిర్చి సీజన్ ప్రారంభంలో క్వింటాలు 17,000 నుంచి 18,000 పలికినా ఆ తర్వాత రోజురోజుకు ధర తగ్గుతూ వస్తుండటంతో రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. మార్కెట్కు 2023 సీజన్లో సుమారు 50 లక్షల బస్తాలు రాగా గత ఏడాది సుమారు 40 లక్షల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ సీజన్ మొత్తం మీద సుమారు 50 నుంచి 60 లక్షల బస్తాలు వస్తాయని అధికారులు అంచనాలు వేశారు. ఇప్పటి వరకు సుమారు 8 లక్షలకు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. అయితే మార్కెట్లో ప్రస్తుతం మిర్చి ధర తక్కువగా ఉంది. మరోవైపు పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తే రాబోయే రోజుల్లో అయినా ధర పెరుగుతుందో లేదో అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. దీంతో చేతికి అందిన పంటను వెంటనే మార్కెట్లో అమ్ముకోవడానికే రైతులు మొగ్గు చూపుతున్నారు. నా పేరు వెంకన్న, మాది ఇస్తాలపురం గ్రామం, ఆత్మకూరేస్ మండలం, సూర్యాపేట జిల్లా. గత సంవత్సరం మిర్చి వేసినాం, ఈ సంవత్సరం కూడా మిర్చి వేసినాం. గత సంవత్సరం మార్కెట్లో రేటు 20,000 ఉంది, ఈ సంవత్సరం వచ్చేసి 13,000, 11,000 దానికనే ఉంది. అయితే గవర్నమెంట్ వచ్చేసి మద్దతు ధర 20,000 కనుక పెడితే రైతుకు ఏమన్నా లాభదాయకం ఉంటుంది. 13,000కే కొంటుర్రు. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా మీరట్లేవు. ఒక ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి అవుతుంది. కూలీల ఖర్చు ఇవన్నీ పోను మాకు ఏం అసలు కనీసం ఎకరానికి వచ్చేసి ఆ కూలీల మందం కూడా రావట్లేవు మాకు. తేజ రకం మిర్చికి ఏడాది అంతర్జాతీయంగా అంతగా డిమాండ్ లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మన దగ్గర సాగైన తేజ మిర్చిని ఎక్కువగా కొనుగోలు చేసే చైనా సైతం వారి దేశంలో మిర్చి సాగును ప్రోత్సహించింది. ఈ ఏడాది భారీగా పంటను సాగు చేయడంతో దిగుమతులను తగ్గించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం వారు తక్కువ ధరలకు మిర్చి దొరికితే కొనే పరిస్థితిలో ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఉన్నంత డిమాండు వారు ప్రస్తుతం మిర్చి కొనుగోలు చేయట్లేదని వ్యాపార వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మన దేశంలో కర్ణాటకలో పండిన బాడిగి రకం మిర్చి సైతం తేజ రకాన్ని పోలి ఉండడంతో పాటు అది మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తుండడంతో అంతర్జాతీయ వ్యాపారులు బాడిగి రకం మిర్చిని కొనేందుకు ఆసక్తి చూపుతుండడంతో తేజ రకం మిర్చికి డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఆత్మకూరేస్ మండలం, సూర్యాపేట జిల్లా. పోయినసారి మిర్చి వేసిన ఎకరం, ఈసారి వేసిన. పోయినసారికి ఈసారికి దిగుబడి చాలా తక్కువ, నల్లి ఎటాకాయి. పోయినసారి 20,000 అట్లా ధర పలికింది. ఈసారి 13,500 జెండా పడబడ్డది ఈరోజు. పోయినసారికి ఈసారికి బాగా డౌన్ ఉంది. పెద్ద ఆదాయం గిట్ట ఏం లేదు మిర్చి మీద. ఎకరానికి 11, 12, 15 వరకు వెళ్తుంది దిగుబడి మిర్చి ఈసారి. పోయినసారికి ఈసారికి చాలా తక్కువ అయిపోయింది, నల్లి అటాక్ అయ్యి. రైతుకు గిట్టుబాటు అనేది ఏం లేదు. మరోవైపు ఈ ఏడాది మిర్చి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి దుక్కి దున్నడం, ఎరువులు, సాగు కూలీల ఖర్చులు, మిర్చి కోత కూలీ ఖర్చులు, రవాణా ఛార్జీలు భారీగా పెరిగి ఎకరానికి సుమారు 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడి భారీగా పెరిగిందని రైతులు వాపోతున్నారు. మిర్చి పంటకి వారానికి 2 సార్లు పైమందు పిచికారికి 3,000 వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఇక దిగుబడి ఎకరానికి 14 నుంచి 16 క్వింటాలు వస్తే ప్రస్తుతం ఉన్న ధరతో పోల్చుకుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతును కనీసం
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. పడిపోతున్న మిర్చి ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని, మిర్చి డిమాండ్కు తగ్గట్టుగా క్వింటాకు 25,000 వరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా మిర్చి రేట్లో మరొకరు మాకు ఏమైనా దర్శనం కావటం లేదు. అంత పెట్టుబడి పెట్టినా కూడా లాసే. పచ్చకూర రేట్లు తగ్గినాయి. ఈ మిరపకాయలకు మాకు రూపాయి మిగలలేవండి. మేము ఎంత కష్టపడినా ఎంత ఆగమైనా రైతులు ఆగమవుతున్నాం. మాకు ఏ పంటలైనా కలిసి రావటం లేదు. ప్రతి ఒక్క రేటు తగ్గింది. ఇప్పుడు ఎకరానికి అయితే ఎంత 9-12 పోతున్నాయి మిర్చి. ఒకవైపు ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టినా మరోవైపు మారుతున్న వాతావరణ పరిస్థితులలో పంటపై నల్లి వైరస్ లాంటి తెగుళ్లు దాడి చేశాయి. వాటిని ఎదుర్కొని కొందరు రైతులు పంటను కాపాడుకున్నారు. మరికొందరు నల్లి తెగులు దెబ్బకు కుదేలయ్యారు. దీంతో ఈ ఏడాది మిర్చి దిగుబడి కొంత తగ్గడంతో రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. అయినా అష్టకష్టాలు పడి పండించిన పంటను మార్కెట్కు తీసుకువచ్చిన తర్వాత అక్కడ ధరలు అమాంతంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి ఖర్చు బారెడు, ఆదాయం మూరెడు అన్న చందంగా తయారైందని నిరాశ చెందుతున్నారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలో ఈ రకమైన పరిస్థితి నెలకొనడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.